బ్యాక్ టు న్యూస్. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సావనీర్ విడుదల చేసింది. పీఎల్జీఏ ప్రారంభమై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సావనీర్ రిలీజ్ చేశారు. 50 ఏళ్ల నక్సల్బరీ ఉద్యమ చరిత్రను సావనీర్లో వివరించారు. గెరిల్లా అనుభవాలను, నెత్తుటి త్యాగాలను సావనీర్లో వివరించారు. కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ పత్రికా ప్రకటన 2 డిసెంబర్ 2000 నాడు మా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ నాయకత్వంలో ఆవిర్భవించిన మా ప్రజా విముక్తి గెరిల్లా సైన్యానికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని మా కేంద్ర సైనిక కమిషన్ ప్రచురించిన సావనీర్ను మీడియాకు విడుదల చేస్తున్నాం. దీని గురించి మీ పత్రికలలో తప్పక రాస్తారని ఆశిస్తున్నాం. మా పీఎల్జీఏ భారత పాలకవర్గాలు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక అణిచివేత క్యాంపెయిన్ల మధ్యనే పుట్టి రాటుదేలుతున్నది. అది 2003 నుండి కేంద్ర సాయుధ పోలీసు బలగాలను ఎదుర్కొంటున్నది. జూన్ 2005లో ప్రారంభమై 2009 వరకు కొనసాగి ఓటమి పాలైన శ్వేత బీభత్స సల్వాజుడం, సేంద్ర క్యాంపెయిన్లతో తలపడింది. ఆ తర్వాత 2009 ఆగస్టు నుండి దేశవ్యాప్త మావోయిస్టు ఉద్యమ నిర్మూలన లక్ష్యంతో కేంద్రం చేపట్టిన బహుముఖ అప్రకటిత ఆపరేషన్ గ్రీన్ హంట్తో తలపడింది. దాదాపు 9 ఏళ్లు దానితో అత్యంత అంకిత భావంతో ప్రజాయుద్ధ గెరిల్లా ఎత్తుగళ్లతో నిర్విరామంగా పోరాడి అంతిమంగా దానిని తిప్పికొట్టింది. మే 2017లో కరుడుగట్టిన హిందుత్వ శక్తుల నాయకత్వంలోని కేంద్రం అప్పటి వరకు ఆయా ప్రభుత్వాలు కొనసాగించిన నక్సల్ నిర్మూలన క్యాంపెయిన్లన్నీ సమీక్షించి నూతనంగా 5 ఏళ్ల కాల వ్యవధితో వ్యూహాత్మక బహుముఖ సమాధాన్ క్యాంపెయిన్ను ప్రారంభించింది. ఇప్పటికి 4 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు అది చివరి సంవత్సరానికి చేరింది. భారత దోపిడీ పాలకవర్గాలు, సామ్రాజ్యవాదుల, ముఖ్యంగా ప్రపంచ ప్రజల నెంబర్ 1 శత్రువు అమెరికా సామ్రాజ్యవాదుల కనుసన్నలలో గత 2 దశాబ్దాలుగా మా పార్టీపై కొనసాగిస్తున్న చుట్టుముట్టి మట్టు పెట్టే దాడులను అత్యంత ధైర్య సాహసాలతో, త్యాగాలతో ఎదుర్కొన్న అనుభవాలను ఈ సావనీర్లో పొందుపరిచింది. 5 దశాబ్దాల దీర్ఘకాల ప్రజాయుద్ధ మార్గంలో భారత విప్లవోద్యమం సంతరించుకున్న అనుభవాలను క్రోడీకరించి రూపొందించుకున్న అత్యంత విలువైన ఈ అనుభవాలు అనేక నెత్తుటి త్యాగాలతో సమకూర్చుకున్నవి. ఈ సావనీర్లో ఇటీవలే ముగిసిన 8 మాసాల ఆపరేషన్ సమాధాన్ నిర్ణయాత్మక ప్రహార్ క్యాంపెయిన్ వివరాలు లేవు. ఈ దాడి నవంబర్ 2020 నుండి జూన్ 2021 వరకు కొనసాగింది. అనేక క్యాంపెయిన్లతో తలపడుతూ రాటుదేలుతున్న మా పీఎల్జీఏ, దాని నాయకత్వంలో విప్లవ ప్రజలు, వారికి పూర్తి అండదండలను అందించిన దేశ విదేశాలలోని విప్లవకారులు, వామపక్ష శక్తులు, సామ్రాజ్యవాద వ్యతిరేక దేశభక్తులు, భారత విప్లవాభిమానులు, మిత్రులు అంతా కలిసి 8 మాసాల నిర్ణయాత్మక దాడిని గొప్ప విప్లవ స్ఫూర్తి పట్టుదలలతో ఓడించారు. వారందరికీ మా పార్టీ కేంద్ర కమిటీ విప్లవాభివందనాలతో రెడ్ సాల్యూట్స్ అందజేస్తోంది. ఈ క్యాంపెయిన్లో 36 ఎన్కౌంటర్లలో 53 మంది విప్లవకారులు, 17 బూటకం ఎన్కౌంటర్లలో 20 మంది విప్లవ ప్రజలు అసువులు బాశారు. మరోవైపు ప్రజాయుద్ధ ప్రతిఘటనలో ఇటీవల దండకారణ్య ప్రత్యేక సైనిక కమిషన్ అందించిన నివేదిక ప్రకారం 8 మాసాల గొప్ప ప్రజా ప్రతిఘటనలో 90 మంది పోలీసులు మరణించి 259 మంది గాయపడ్డారు. వీటిలో అధిక శాతం ప్రజలు చేపట్టిన చురుకైన ఆత్మరక్షణా చర్యలలో భాగంగానే జరిగాయి. నిర్ణయాత్మక దాడి విఫలం కావడంతో కంగుతిన్న కేంద్రం ఇటీవలే 2021 సెప్టెంబర్ 26 నాడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, కరుడుగట్టిన హిందుత్వ శక్తి, 2002 గుజరాత్ మారణకాండ రూపకర్తలలో ప్రముఖుడు, అనేక సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన అమిత్ షా నాయకత్వంలో మావోయిస్టు ఉద్యమ ప్రాంతాల ముఖ్యమంత్రులతో, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై మరో నూతన ఉన్నతమైన చుట్టుముట్టి మట్టు పెట్టే దాడిని రూపొందించాడు. మావోయిస్టులను కూకటి వేళ్లతో తుడిచిపెట్టాలని మోదీ అభివృద్ధి మంత్రం జపిస్తూ అణిచివేత పథకాన్ని రూపొందించాడు. కానీ దేశ విదేశాలలోని విప్లవకారులు, విప్లవాభిమానులు, మిత్రులు, వామపక్ష శక్తులు, సామ్రాజ్యవాద వ్యతిరేక దేశభక్తులు గతం కన్నా మరింత దృఢ సంకల్పంతో ముందుకు రావాలని, విప్లవ ప్రజలకు, వారికి నాయకత్వం వహిస్తున్న పీఎల్జీఏకు పూర్తి అండగా నిలిచి కేంద్రంలోని హిందుత్వ శక్తులు రూపొందించిన నూతన అణచివేత క్యాంపెయిన్ను
ఓడిస్తారని మా పార్టీ పూర్తి విశ్వాసంతో ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈ సావనీరును విడుదల కావడం అంటే భారత పాలక వర్గాలు తలపెట్టిన నూతన దాడిని ఓడించేందుకు అవసరమైన అనేక ప్రజాయుద్ధ అనుభవాలతో కూడిన ఒక అద్భుత ఆయుధాన్ని మీకు అందించడం తప్ప మరేమీ కాదు. దీనిని సద్వినియోగపరుచుకుంటూ వర్తమాన క్యాంపెయిన్ను ఓడిద్దాం. అభయ్, అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్ట్.